మూడవ శ్లోకము. అశ్రద్ధధానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. అశ్రద్ధదానాః శ్రద్ధ లేని వారు, పురుషాః అట్టి జనులు, ధర్మస్య ధర్మ విధానముకు, అస్య ఈ పరంతప శత్రువులను జయించువాడా, అప్రాప్య పొందక, మాం నన్ను, నివర్తంతే తిరిగి వత్తురు, మృత్యువు సంసార భౌతిక స్థితిలోని, వర్త్మని మార్గముకు. ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుక్త సేవలో శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు. అందుచే వారు ఈ భౌతిక జగత్తులోని జనన మరణ మార్గమునకే తిరిగి వత్తురు. భాష్యము. శ్రద్ధ లేని వారు ఈ భక్తియుక్త సేవా విధానమును విజయవంతముగా నిర్వహించలేరనేది ఈ శ్లోక సారాంశము. భక్తుల సాంగత్యములోనే శ్రద్ధ అనేది ఏర్పడును. దురదృష్టవంతులైన వ్యక్తులు మహాత్ముల ద్వారా వైదిక గ్రంథములలో తెలుపబడిన ఉదాహరణలను శ్రవణము చేసినను భగవంతుని పట్ల శ్రద్ధ చూపరు. సంశయాత్ములగుట చేత వారు భగవంతుని భక్తియుక్త సేవలో స్థిరముగా నెలకొనలేరు. కనుకనే ఇట్లు కృష్ణ చైతన్యములో పురోగతికి విశ్వాసము లేదా శ్రద్ధ అనేది మిక్కిలి ప్రధానాంశముగా పేర్కొనబడినది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సేవించుట చేతనే మానవుడు పరిపూర్ణత్వమును సాధించగలడనే పూర్తి విశ్వాసమే శ్రద్ధ అని శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 22:62లో చెప్పబడినది. అదే నిజమైన శ్రద్ధ అనబడును. శ్రీమద్భాగవతము 4వ స్కందము 31వ అధ్యాయము 14వ శ్లోకములో ఇట్లు తెలుపబడినది. యథా తరోర్మూల నిషేచనేన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖాః ప్రాణోపహారాచ్ఛాయేంద్రియాణం తథైవ సర్వార్హణమచ్యుతేజ్యా. వృక్షమూలముకు నీరందించుట ద్వారా దాని కొమ్మలను, రెమ్మలను, పత్రములను సంతృప్తిపరచవచ్చును. అట్లే ఉదరముకు ఆహారమును అందించుట ద్వారా దేహములోని ఇంద్రియములన్నింటినీ తృప్తిపరచవచ్చును. అట్లే శ్రీకృష్ణ భగవానుని దివ్య సేవలో నెలకొనుట ద్వారా మానవుడు సమస్త దేవతలను మరియు ఇతర సమస్త జీవులను సహజముగానే సంతృప్తిపరిచిన వాడగును. కనుకనే ప్రతి ఒక్కరును అన్ని రకములైన ఇతర కర్మలను, ధర్మములను విడిచి శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవను అవలంబించవలెను. భగవద్గీతను పఠించిన పిమ్మట మానవుడు ఈ భగవద్గీత సారముకు వెంటనే చేరుకోవలను. ఇట్టి జీవిత తత్వము పట్ల విశ్వాసమును కలిగి ఉండుటయే శ్రద్ధ అనబడును. అట్టి శ్రద్ధను పెంపొందించుకునుటయే కృష్ణ చైతన్య విధానము. కృష్ణ చైతన్యవంతులైన మానవులు 3 తరగతులుగా ఉందురు. శ్రద్ధ లేని వారు 3వ తరగతికి చెందిన వారు. వారు పైకి భక్తియుక్త సేవలో నెలకొనినను పరమోన్నత స్థితిని మాత్రము పొందలేరు. ఏమైనను కొంతకాలము పిమ్మట వారు పతనము చెందవచ్చును. వారు భక్తియుక్త సేవలో నెలకొనినను పూర్తి శ్రద్ధ, విశ్వాసము లేనందున కృష్ణ చైతన్యములో కొనసాగుట వారికి మిక్కిలి కష్టమగును. దీనికి సంబంధించి మా ప్రచారోద్యమ కార్యక్రమముల విషయములో మాకు ప్రత్యక్ష అనుభవము కలదు. మా ప్రచారోద్యమములో కొందరు వ్యక్తులు కొన్ని గుప్తమైన ఉద్దేశ్యములతో కృష్ణ చైతన్యమును స్వీకరించి ఆర్థికముగా కొంత మెరుగుపడగానే దీనిని విడిచి తమ పూర్వపు మార్గములనే తిరిగి అనుసరింతురు. కేవలము శ్రద్ధ ద్వారా మాత్రమే మానవుడు కృష్ణ చైతన్యములో పురోగతిని సాధించగలడు. శ్రద్ధ యొక్క అభివృద్ధికి సంబంధించినంత వరకు భక్తియుక్త సేవకు సంబంధించిన శాస్త్రములలో నిష్ణాతుడై పూర్తి శ్రద్ధావంతుడైన వ్యక్తియే కృష్ణ చైతన్యములో ప్రథమ శ్రేణికి చెందిన భక్తుడు అని చెప్పవచ్చును. ద్వితీయ శ్రేణికి చెందిన భక్తుడు ఆధ్యాత్మిక గ్రంథములను పూర్తిగా అవగాహన చేసుకోలేకపోయినను కృష్ణ భక్తియే లేక కృష్ణ సేవయే ఉత్తమ విధానము అని దృఢముగా విశ్వసించి గొప్ప శ్రద్ధతో దానిని అనుసరించును. ఈ విధముగా ఇరువురును తృతీయ శ్రేణి భక్తుని కంటెను ఉన్నతమైన వారు. కృష్ణ చైతన్యములో తృతీయ శ్రేణి భక్తులు శాస్త్రజ్ఞానమును, దృఢ విశ్వాసమును లేక శ్రద్ధను పూర్తిగా కలిగి లేకున్నను
భక్తుల సాంగత్యములో వినయముతో దీనిని అనుసరించుటకు ప్రయత్నించుదురు. కృష్ణ చైతన్యములోని అట్టి తృతీయ శ్రేణికి చెందిన భక్తుడు పతనము చెందు అవకాశము ఉండును, కానీ ద్వితీయ శ్రేణికి చెందిన భక్తుడు పతనము చెందడు. ఇక కృష్ణ చైతన్యములోని ప్రథమ శ్రేణికి చెందిన భక్తుని విషయములో పతనము చెందుటకు అవకాశమే లేదు. ఈ ప్రథమ శ్రేణికి చెందిన భక్తుడు తన సాధనలో నిశ్చయముగా పురోగమించి చివరకు ఫలమును సాధించును. కృష్ణ చైతన్యములోని తృతీయ శ్రేణికి చెందిన భక్తుడు శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ ఉత్తమమనే విశ్వాసమును కలిగి ఉన్నప్పటికీ భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతముల నుండి శ్రీకృష్ణునికి సంబంధించిన జ్ఞానమును తగినంతగా కలిగి ఉండకపోవుట చేత వారు కర్మయోగ జ్ఞానయోగుల పట్ల కొంత ఆసక్తిని కనబరుస్తూ కొన్నిసార్లు కలతకు గురవుతుందురు. కానీ కర్మయోగ లేదా జ్ఞానయోగ అను కల్మషముల ప్రభావము నుండి బయటపడినంతనే వారు కృష్ణ చైతన్యములోని ద్వితీయ శ్రేణి భక్తుడుగానో లేక ప్రథమ శ్రేణి భక్తుడుగానో ప్రగతిని సాధించగలరు. శ్రీకృష్ణ భగవానుని పట్ల శ్రద్ధ కూడా 3 దశలుగా విభజింపబడి శ్రీమద్ భాగవతములో వివరించబడినది. శ్రీకృష్ణుని పట్ల గల ఉత్తమ ఆసక్తి ప్రథమ శ్రేణి, మధ్యమ ఆసక్తి ద్వితీయ శ్రేణి, కనిష్ట ఆసక్తి తృతీయ శ్రేణి అని 3 దశలు గలవని శ్రీమద్ భాగవతములోని 11వ స్కందములో తెలుపబడినది. శ్రీకృష్ణుని గూర్చి మరియు భక్తియుక్త సేవ మహత్వమును గూర్చి శ్రవణము చేసిన పిమ్మట కూడా అది కేవలము ఒక స్తుతి అని భావించువారు భక్తియుక్త సేవలో నెలకొనినట్లు కనబడినను ఆ మార్గమున కొనసాగలేరు. అట్టివారికి పరిపూర్ణత్వమును సాధించు అవకాశములు చాలా తక్కువగా ఉండును. కనుక భక్తియుక్త సేవా నిర్వహణలో శ్రద్ధ మిక్కిలి అవసరము. 4వ శ్లోకము. మయా తతమిదం సర్వం జగదవ్యముక్తినా మత్స్థాని సర్వభూతాని నాచాహం త్వేష్వస్థితః. మయా నా చేత తతం వ్యాప్తమైనది ఇదం ఈ సర్వం సమస్త జగత్తు అవ్యక్తమూర్తిన వ్యక్తము కాని రూపముచే మత్ స్థాని నాలో సర్వభూతాని సకల జీవులు అహం నేను తేషు వానిలో నాచా అవస్థితః లేను. అవ్యక్త రూపముతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నీ నాలో కలవు, కానీ నేను వానిలో లేను. భాష్యము. దేవాదిదేవుడు స్థూలమైన ఇంద్రియములకు గోచరింపడు. పద్మపురాణములో ఈ విధముగా చెప్పబడినది. అతః శ్రీకృష్ణ నామాదినా భవేద్ గ్రాహ్యమింద్రియైః సేవోన్ముఖే జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. భక్తి రసామృత సింధువు 1-2-234. శ్రీకృష్ణ భగవానుని నామ వైభవ లీలాదులు భౌతిక ఇంద్రియములచే గ్రహించబడవు. సరి అయిన మార్గనిర్దేశములో శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనిన మానవునకే అతడు స్వయముగా వ్యక్తమగును. కనుకనే ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి అని బ్రహ్మ సంహిత 5:38లో చెప్పబడినది. అనగా దేవాదిదేవుడైన గోవిందుని పట్ల దివ్యమైన ప్రేమను పెంపొందించుకున్న వ్యక్తి భగవంతుని నిరంతరము తన లోపల బయట చూడగలడు. కానీ అట్లు సామాన్య జనులకు అతడు దర్శనీయుడు కాడు. భగవంతుడు సర్వవ్యాపి అయినను భౌతిక ఇంద్రియములకు గోచరింపడని ఇక్కడ చెప్పబడినది. ఇదే విషయము అవ్యక్తమూర్తిన అనే పదము ద్వారా ఇక్కడ సూచించబడినది. కానీ నిజమునకు మనము అతనిని చూడలేకపోయినను సమస్తము అతని పైననే ఆధారపడి ఉండును. 7వ అధ్యాయములో ఇదివరకే చర్చించబడినట్లుగా వ్యక్తమైన ఈ భౌతిక జగత్తు సమస్తము అతని ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి న్యూనమైన భౌతిక శక్తుల సమ్మేళనము చేతనే ఏర్పడినది. సూర్యకాంతి విశ్వమంతటా వ్యాపించి ఉండునట్లుగానే భగవంతుని శక్తి కూడా సృష్టి అంతటా వ్యాపించి ఉండును. సమస్తము ఆ శక్తి పైననే ఆధారపడి ఉండును.
భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉండుట చేత అతడు తన వ్యక్తిగత రూపమును కోల్పోవునని ఎవరనో భావించరాదు. అట్టి వాదనను ఖండించుటకే భగవానుడు నేను సర్వత్రా గలను, సర్వము నాలో కలదు, అయినను నేను సర్వమునకు అతీతుడను అని చెబుతుండెను. ఉదాహరణకు ఒక రాజు తన శక్తికి వ్యక్త రూపమైన ప్రభుత్వముకు అధికారి అయినను ప్రభుత్వములోని వివిధ పరిపాలన శాఖలు రాజు యొక్క వివిధ శక్తులే గాని ఇతరములు కావు. ప్రతి ఒక్క శాఖ కూడా రాజుగారి శక్తిపైననే ఆధారపడును. కానీ రాజుగారు స్వయముగా ప్రతి శాఖలోనూ ప్రత్యక్షముగా ఉండవలనని ఆశింపలేము. ఇది లౌకిక ఉదాహరణ. అట్లే ఈ భౌతిక జగత్తులోను ఆధ్యాత్మిక జగత్తులోను మనకు గోచరించే సమస్తము దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడి శక్తిపైననే ఆధారపడి ఉండును. భగవంతుని వివిధ శక్తుల విస్తారము చేతనే సృష్టి జరుగుతుండెను. విష్టభ్యాహమిదం కృష్ణం అని భగవద్గీత 10వ అధ్యాయము 42వ శ్లోకములో చెప్పబడినట్లు తన వివిధ శక్తుల ప్రాతినిధ్యము ద్వారా శ్రీకృష్ణ భగవానుడు సర్వత్రా ప్రత్యక్షముగా నిలిచి ఉండెను.